गणनायकाय गणदैवताय गणाध्यक्षाय సంవత్సరపు కొత్త సిరులే తెచ్చింది. ఇంటింట సందడే సంతోషం నింపేలే. మామిడి ఆకుల తోరణాలు పువ్వుల అలంకారమే మన ఇంటికి కొత్త కలని తెచ్చేలే. ఉగాది ఉగాది శుభాకాంక్షలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదా. ఉగాది ఉగాది శుభాకాంక్షలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదా. వసంత ఋతువుతో కోయిల పాటలే, వేప పూతతో మామిడి కాతతో పచ్చని ప్రకృతి నవ్వే వేళ, కొత్త ఉదయం వెలిగే ఈ వేళ. ఉగాది ఉగాది శుభాకాంక్షలతో కొత్త రావాలంటే చాలా సభ్యత్వం తీసుకున్నారు. కానీ ఈరోజు పండుగ కాబట్టి వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళు వస్తే ఈ కార్యక్రమాన్ని క్రమశిక్షణగా మనకు మనం సన్మానం చేసుకుంటున్నాం కాబట్టి చాలా క్రమశిక్షణ ఉంటారని కోరుతున్నాము. దీనికి కార్యక్రమానికి అధ్యక్షులై మన సంఘ అధ్యక్షులు శ్రీ పొంగోడు శ్రీనివాసరావు గారిని వేదికపైకి రావాలని కోరుతున్నాం. అదేవిధంగా ఓన్లీ మహిళలకు వర్కింగ్ ఉమెన్స్కు సన్మానం చేద్దామని 8 నాడు మార్చి 8 మీటింగ్ ఉండేవాడి వాటిని సన్మానం చేద్దామని అనుకున్నాము. ఇలా చూస్తే ప్రత్యేకించి లెవెల్లో పిలవాలి, స్టేట్ లెవెల్లో బాగా ఫేమస్ అయిన వాళ్ళు పిలవాలంటే సమయం లేదు కాబట్టి ఈసారి మన సంఘంలో మనమే సన్మానం చేస్తున్నామని ఒక ఆలోచన వచ్చింది. సో గవర్నమెంట్ సెక్టార్ ఇస్తే దాదాపు 27 మెంబర్స్ వచ్చింది. 27 మెంబర్స్, అందులో టీచర్స్ ఉన్నారు, స్కూల్ అసిస్టెంట్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, ఎంఆర్ఓ తహసీల్దార్ ఉన్నారు, డిప్యూటీ డైరెక్టర్ గెజెట్ ఆఫీసర్ ఉన్నారు, బ్యాంక్ ఆఫీసర్ ఉన్నారు. సో వాళ్ళని సన్మానం చేయాలనేటువంటి కోరిక కలిగింది. దాని ప్రకారంగానే మహిళా దినోత్సవం ఈరోజు కాకుండా ఈ ఉగాది పర్వదినాన ఈ అందరి సమక్షంలో వాళ్ళని పిలుస్తాను. వాళ్ళు వచ్చి ఇక్కడ బ్యాడ్లు ధరించాలి. వాళ్ళకు పురస్కారం ఉంటుంది. అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు వారికి చాలా మేము సత్కరిస్తాను. ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇస్తున్నాను. నన్ను ముందుగా పిలువలేమని అనుకోవాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మొట్టమొదటి అనిత, నందిని అనిత, వైఫ్ ఆఫ్ లక్ష్మణరావు, స్కూల్ అసిస్టెంట్, వారి రమ్మని ఆహ్వానిస్తున్నారు. వారి కుటుంబానికి సహకరిస్తున్నారు అనే ఉద్దేశంతో తప్ప విద్యావంతులైనటువంటి మహిళలను సన్మానించాలని కోరిక తప్ప నేర్చుకోలేదు. డిప్యూటీ డైరెక్టర్ తెలంగాణ ఎలక్ట్రిసిటీ రీజనల్ బోర్డులో గెజెట్ ఆఫీసర్గా
ఈ మధ్య వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. కారంలో భవ్య, వారికి జ్వరం వచ్చిందని చెప్పి హైదరాబాద్లో ఉన్నారు. వారి అమ్మ నాన్నలు ఇక్కడ ఉన్నారు. కారంలో బాలకృష్ణరావు మరి వారు ఉగాది పండుగే వచ్చింది, కొత్త సంవత్సరపు కొత్త సిరులే తెచ్చింది. ఇంటింట సందడే సంతోషం నింపేలే, మామిడి ఆకుల తోరణాలు పువ్వుల అలంకారమే మన ఇంటికి కొత్త కలని తెచ్చేలే. ఉగాది ఉగాది శుభాకాంక్షలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదా. ఉగాది ఉగాది శుభాకాంక్షలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదా. వసంత ఋతువుతో కోయిల పాటలే, వేప పూతతో మామిడి కాతతో, పచ్చని ప్రకృతి నవ్వే వేళ, కొత్త ఉదయం వెలిగే ఈ వేళ. ఉగాది ఉగాది శుభాకాంక్షలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదా. ఉగాది పచ్చడిలోని ఆరు రుచులే మన జీవిత సారమునే తెలుపులే. నూతన పంచాంగ శ్రవణంతో పచ్చని ప్రకృతిలా కొత్త ఆశలతో జీవితం చిగురించాలి. కొత్త ఉదయంతో మన జీవితమంతా వెలుగులు చిందాలి. ప్రతి ఇంట ఆనందం నింపాలి. పల్లె వీధుల్లో పండుగ రంగులే, పిల్లల నవ్వుల్లో మధుర స్వరాలే, మామిడి తోరణాలు మంగళ దీపాలే. ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత. వారే రాహుకేతు. ఈ రాహుకేతువులు అపసవ్యముగా భ్రమణం చెందడం వల్ల తర్వాత
కుజుని యొక్క ప్రభావం వల్ల మనకు కొన్ని అనారోగ్య సమస్యలు అనేటటువంటివి రావడం జరుగుతుంది. అంతఃకలహాలు అనేటటువంటివి రావడం జరుగుతుంది. సమస్యలను ఎదుర్కోవడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ సమస్యలను ఎదుర్కొనేటటువంటి శక్తిని మీరు నమ్మినటువంటి మరియు నేను నమ్మినటువంటి ఆ దైవము మనందరికీ ఇచ్చి మనల్ని ముందరికి నడిపించాల్సిందిగా ఆ పరమాత్మను ప్రార్థిస్తున్నాను. ఈ సంవత్సరం గురువు రాదు కాబట్టి గురు ధ్యానంతో మనం ఒక్కసారి గురుదేవుని ప్రార్థన చేద్దాం. బృహస్పతి అందరం బృహస్పతి అర్యద్యాహో బృహస్పతి స్వనేశః స్వనేశః బృహస్పత్యై చ సర్వకార్యేషు సంవృష్టః సుఖాని ఫలాని చ సుఖాని ఫలాని చ. వివాహాలు, ఉపనయనాలు, గృహ ప్రవేశాలు మొదలైనటువంటి కార్యక్రమాలు యథేచ్ఛగా చేసుకోవచ్చు. తర్వాత 14/7/2026 నుండి 13/8/2026 వరకు మనకు గురుమూఢమ ఉన్నది. అదేవిధంగా 19/10/2026 నుండి 29/10/2026 వరకు శుక్రమూఢమ ఉన్నది. ఈ మూఢమ కార్యక్రమాలలో ఎలాంటి శుభ కార్యక్రమాలు అనేటటువంటి చేయబడవు. కానీ ప్రాంతీయ ఆచారాలను అనుసరించి అక్షాంశ రేఖాంశాల మధ్య ఉన్నటువంటి భేదం ఆధారంగా అక్కడ నిర్ణయించినటువంటి గణిత పండితుల యొక్క పరిష్కారం ఆధారంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేసుకోవచ్చు. ఇక ఈ సంవత్సరము 4 గ్రహణాలు ఉన్నాయి వాస్తవానికి. కానీ ఏ ఒక్క గ్రహణము కూడా మన భారతదేశంలో కనపడదు. కాబట్టి ఆ గ్రహణాలను ఆచరించాల్సినటువంటి అవసరము లేదు. ఇక ఈ సంవత్సరము జ్యేష్ఠ మాసం అధికంగా రావడం జరిగింది. అధికస్య అధికం ఫలం. కాబట్టి అధిక మాసంలో పితృదేవతలు అంటే మన యొక్క తండ్రులు, తాతలు, ముత్తాతలు లేదా తల్లులు, అమ్మమ్మలు, నానమ్మలు ఎవరైనా సరే ఈ పితృదేవతల యొక్క తృప్తి కోసం మీరు ఏదైనా ఒక ధర్మ కార్యాన్ని నిర్వహించుకోవచ్చు. అదేవిధంగా దాన ధర్మాలను చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు మనము రాశుల గురించి పరిశీలించుగా మీనరాశి, మేషరాశి, కొద్ది పరిమాణంలో కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారు ఓం శనీశ్వరాయ నమః లేదా శం శనాయ నమః అని మీరు ప్రార్థన చేసుకోవచ్చు. సమీపంలో ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్నట్టయితే స్వామి వద్దకు వెళ్ళి ప్రదక్షిణ మొదలైనటువంటివి చేసుకొని మీకు తోచిన రీతిలో మీకు వీలు కలిగినప్పుడల్లా శనిదేవుని యొక్క ప్రార్థనను మీరు చేసుకోవచ్చు. ఇక సంవత్సర ఫలితం రాసుల కంటే ముందు ఏ నక్షత్రాల వాళ్లకు ఎలాంటి సంవత్సర ప్రభావం ఉంటుందో ఒకసారి మీకు తెలియజేయడం అనేటటువంటి జరుగుతుంది. గౌరవప్రదమైనటువంటి ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలను పొందేటటువంటి అవకాశం ఉంది. కృత్తిక, మఖ, అనురాధ, శతభిష నక్షత్ర వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ సమీప మిత్రులతోటి కలహాలు అనేటటువంటి వచ్చే అవకాశం ఉంది. అలాంటివి రాకుండా మీరు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా రోహిణి, తుబ్బ, జ్యేష్ఠ, పూర్వభాద్ర ఈ నక్షత్రాలకు సంబంధించినటువంటి వారికి భూషణ ప్రాప్తి, బంగారము, వెండి మొదలైనటువంటి ఆభరణాలను లేదా భూమి కూడా ఒక భూషణం కాబట్టి వాటిని పొందేటటువంటి ప్రాప్తి ఉంది. కాబట్టి ఈ సంవత్సరం ఆ నక్షత్ర జాతకులకు బాగుగా ఉంది. బంగారము, ధాన్యము, పత్తి, తోలు మొదలైనటువంటి వస్తువులకు సంబంధించి ఇక్కడ నిరసాధిపతిగా తిరిగి రాజుగారు అంటే గురువు గారే తమ యొక్క ఆధిపత్యాన్ని తీసుకోవడం అనేటటువంటి జరిగింది. సర్వ సంపత్కరాయ చ నాకు నా కుటుంబానికి సంబంధించినటువంటి
ప్రతి ఒక్కరికి కూడా శుభాలను ఇచ్చే విధంగా వాటిని పొందే సంపదను ఇవ్వగలవు. సర్వారిష్ట వినాశాయ మా వల్ల లేదా జయం 8 పాళ్ళు. మీనరాశి వారికి ఆదాయం 14 పాళ్ళు, వ్యయం 11 పాళ్ళు. ఇలా ఆదాయ వ్యయాలను ఈ సంవత్సరానికి నిర్ణయించడం జరిగింది. అయితే ఆదాయం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు చాలా సంతోషపడతారు, అది సహజమైన విషయం. మరి ఖర్చు ఎక్కువ ఉంది కదా అంటే వాస్తవానికి ఒక రకంగా మన లోకనీతిలో గ్రహించినట్టయితే ఎవరైతే ఎక్కువ ఖర్చు పెట్టగలుగుతారో ఆ ఖర్చు పెట్టడానికి ఎక్కువ సంపాదించాలని ఆడవాళ్ళు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సంవత్సరపు కొత్త సిరులే తెచ్చింది. ఇంటింట సందడే సంతోషం నింపేలే, మామిడి ఆకుల తోరణాలు పువ్వుల అలంకారమే మన ఇంటికి. మరి ఇక్కడ ఈరోజు వేడుకలు ఉన్నాయి కాబట్టి ప్రభాకర్ రావు గారు వారు మనమని పుట్టిన సందర్భంగా స్వీట్స్ భక్షాలు మొత్తం వాడే దానికైనా ఖర్చు మొత్తం 8,000 రూపాయలు వారు మన డొనేషన్ ప్రకటించారు. బ్రహ్మగారావు గారు వారి మనమని పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అందరికీ ఈ ఉగాది శుభాకాంక్షలు. సరే రండి, మళ్ళీ మన బర్త్డే ఉంది, మీరు రండి. సరే మా బాబుకి ఈ కేక్ కట్ చేసి ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు అందరికీ. దిస్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్. సో బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టి మాట్లాడండి. ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. నేను యాక్చువల్గా ఫస్ట్ టైం వస్తున్నాను నేను ఇక్కడికి. మా వాడు యాక్చువల్లీ ఉగాది రోజు పుట్టాడు. సో 2 బర్త్డేస్ చేస్తున్నాం. April 8th యాక్చువల్ బై ఇంగ్లీష్ క్యాలెండర్, ఆన్ ద డే ఉగాది బాన్ అనమాట. సో కాబట్టి ఉగాది రోజు కూడా చేస్తుంటాము, ఇప్పుడు కూడా చేస్తుంటాం అన్నట్టు. 2016 10th బర్త్డే, కైండ్ ఆఫ్ 10th బర్త్డే సార్. నిజంగా 10th బర్త్డే స్పెషల్గా మారింది కైండ్ ఆఫ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఏతద్వై నారాయణస్యాక్షరం పదం ద్వాదశాక్షరస్య నారాయణాయేతి యత్వం భూమో సంఖ్యాః సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం. శతమానం భవతి శత ఆయుష్య పురుషస్యేవేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. భాగతే వైనయనం ప్రణయతి బ్రాహ్మణో అరుషరుద్ధరే గోవైతాం బ్రాహ్మణో వేదాం అమృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మజ
సుమంగళీర్యం వధూరిమాసు సమేతమస్థిత సౌభాగ్యమంతే దత్త యతస్వం పునరేక విపరేతన. ఇక అందరికి సంబంధించి అగ్నిరాయుష్మాన్, వనస్పతిరాయుష్మాన్, ఓషధయ ఆయుష్మాన్, ఆయుష్మత్తం కరోమి, పితృ ఆయుష్మాన్, పితామహ ఆయుష్మాన్, ఆయుష్మత్తం కరోమి. యస్మిన్ యస్య భారం విజయిని జగతాం జంగమస్థావరాణాం లక్ష్మీనారాయణాఖ్యం మిథునమనుభవత్యచ్యుతారాన్ వికారాన్ ఆరోగ్యం భూతిమాయుః కృతమిలబౌధాయత్యదా స్థాపదం వా తత్తత్సత్యం సమస్తం సదిశతు దివ్యహేత్యక్షమస్తి. శతమానం భవతి శతాయుష్య పురుషస్యేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. అమ్మా ఆవారులకు ఆచార్యులకు భాగవతుల తిరుపతి భండ్లకు హారతులిడరమ్మా. అమ్మా చందు వందల హారతులిడరమ్మా. పరమపదనాదు నాకు పాలసాగర పట్టిది అనంతగరుడ విశ్వక్సేన నిత్యాసూరుల తిరువడి గండ్లకు హారతులిడరమ్మా. అమ్మా రంగు ఒక గుడిలో రమచిలకుంది, ఒక గుడిలో కోయిలుంది. గున్న మామిడి కొమ్మ మీద పూలు రెండున్నాయి. చిలకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది. అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది. చిలకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది. అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది. పొద్దున చిలకను చూడంతే ముద్దుగా ముచ్చటలాడంతే. పొద్దున చిలకను చూడంతే ముద్దు ముద్దుగా